నిన్న ఒక పెద్ద ఆయన ఒక సూట్ కేసులో దొంగ అని ఆగమైపోయి ఫ్రస్ట్రేట్ అయ్యి ఆయన ఈ బట్టబాజు మాటలన్నీ మాట్లాడుతున్నాడు. విజయసాయి రెడ్డి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల కమిషన్ ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చింది? ఏం మాట్లాడుతున్నారు సార్? అంటే మీ కొడాలి నాని భాషలో చెప్పాలన్నా ఎవడమ్మా మొగుడు ఇవ్వాలి? ఈ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్నాయి ప్రతి పౌరుడికి. ఎన్నికల కమిషన్ కలిసి తనకి ఏ అనుమానాలున్నా లేకుంటే ఏ డౌట్లున్నా ఎలాంటి దొంగ ఓట్లపైన కలిసే హక్కు ప్రతి పౌరుడికి, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది. ఎన్నికల కమిషన్ యొక్క నామ్స్ ప్రకారమే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఇట్లా చివరిగా పనిచేస్తారు. అది కూడా తెలియకుండా ఏందో వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎట్లొచ్చారు, దొంగ ఓట్లు అని చెప్పారు. నీకెందుకు దొంగ ఓట్లు? అంటే ఎవరు కంప్లైంట్ చేస్తే ఏంటి? దొంగ ఓట్లు తీసేస్తారు. ఎవరు కంప్లైంట్ చేస్తే ఏంటి? నువ్వెందుకు వచ్చి భుజాలు తడుముకుంటున్నావు, ఎగిరిగిరి పడుతున్నావు? వచ్చి గ్లాసు గుర్తు తీసేయాలి. ఏం పని నీకు? కూడా రాంబాబు మాదిరి ఏమన్నా గుచ్చుకుంటుందని భయం వచ్చిందా? ఏం పర్లేదు, ఏం ఫికర్ చెందదు. ఖచ్చితంగా ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గాజు గ్లాస్ ఖచ్చితంగా గుచ్చుకుంటుంది, గుచ్చుతాం. ఏం ఇబ్బంది పడకు. అయినా నీ బంధువులందరూ ఒక్కొక్కరే తెలుగుదేశంలోకి వెళ్ళిపోతుంటే నీ నిజాయితీ నిరూపించుకోవడానికి నువ్వేమన్నా ఈ చేష్టలు చేస్తున్నావేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, నువ్వు ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. నువ్వు మీ నాయకుడు జగన్ రెడ్డికి చెప్తున్నాము, మీ పార్టీ దొంగ పార్టీ. మీరు ఎవడో శివకుమార్ ఎవరి దగ్గర కొట్టేసిన పార్టీ. కానీ మా పార్టీ, మా నాయకుడి యొక్క మనసులో, ప్రజల వేదనలో, వాళ్ళ వేదనలో నుంచి మా నాయకుడి యొక్క హృదయంలో నుంచి పుట్టిన పార్టీ జనసేన పార్టీ. అది గుర్తుపెట్టుకో. ముందు నీ గుర్తు, నీ పార్టీనే ఉండదు. నిజంగా న్యాయబద్ధంగా ఆడికి ఇచ్చేస్తే నీకు పార్టీయే లేదు. నువ్వు మళ్ళీ మా పార్టీ, మా గ్లాసు గుర్తు ట్రై చేసుకో, చూద్దాం నీకు ఏమవుతుందో. ఎందుకు భయపడుతున్నావు? ఇంకొకసారి మా నాయకుడిని గాని, మా గుర్తును గాని, మా పార్టీ గాని మాట్లాడితే కార్వే సంస్థలో నువ్వు పెట్టిన మొదటి సూట్ కేసు నుంచి, అంటే రేపు పొద్దున్నే ప్రతిదానికి పరిగెడుతున్నావు. అంటే సూట్ కేసులు దొంగ అంటే నువ్వే వస్తావు, దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు ఉన్నాయంటే నువ్వే వస్తావు. రేపు పొద్దున్నే బెయిల్ క్యాన్సిల్ అన్నా తట్టా బుట్టా సారి సూట్ కేసు సర్దుకొని ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చేది కూడా నువ్వే. ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపుతారు. ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నీ శేష జీవితం అంతా అక్కడే గడపాలి. ఇంకొకసారి మాట మాట్లాడితే 100 ఆన్సర్లు ఇస్తాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈసీ అధికారులను కలిసి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపించాలని, దొంగ ఓట్లు తొలగించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం సానుకూలంగా, హోందాగా స్పందిస్తుందని, అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని, అధికార దుర్వినియోగం జరగదని, ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని ఎదురుచూశాం. కానీ షరామామూలే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు గురించి ఈసీకి ఫిర్యాదు చేస్తామని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా మనం పాలసీల గురించి మాట్లాడితే, పబ్లిక్ పాలసీల గురించి మనం అడిగితే పెళ్లిళ్ళ గురించి వాళ్ళు మాట్లాడతారు. అభివృద్ధి జరగట్లేదని మనం అడిగితే పొత్తుల గురించి వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు దొంగ ఓట్లు తొలగించండి అని మనం అడిగితే వాళ్ళు పక్క పార్టీ సింబల్స్ గురించి మాట్లాడుతున్నారు. వైనాట్ 175 అన్న మీ జగన్మోహన్ రెడ్డి గారు, వెంట్రుకు కూడా పీకలేవని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి పక్క పార్టీ సింబల్స్ గురించి కూడా మీకు అంత భయం? దొంగ ఓట్లతోటి దొంగదారిలోని, దొడ్డిదారిలోని గెలవాలనే మీ కుయుక్తులు ఈసారి చెల్లవని గుర్తుపెట్టుకోండి. బై ద వే, మా పార్టీ సింబల్ ప్రమోట్ చేస్తున్నందుకు విజయసాయి రెడ్డి గారికి ధన్యవాదాలు. మాది మిడిల్ క్లాస్, మా గుర్తు గాజు గ్లాస్. జై జనసేన, జై హింద్.